వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? ఇక నిన్న వీడియో పెట్టనందుకు సారీ దోస్తులు. ఎందుకు అనంటే మా చిన్న బాబుకైతే ఫుల్ ఫీవరు 2 days నుండి. ఇక వాళ్ళ స్వామి కూడా మళ్ళీ శబరి వెళ్ళిర్రు, ఈ రోజు నైట్ వస్తారు. ఇక ఇంట్లో కూడా ఆయన లేకపోయేసరికి కొంచెం ఇబ్బంది అయింది. బాబుని పట్టుకొనే ఉండాల్సి వచ్చింది దోస్తులు, అందుకే టైం లేదు చేయడానికి. చాలా వరకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకున్నారు. మా ఇంత మంచిగా మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇక ఎక్కడో ఒకరు ఉంటారు కదా గెలికేటోళ్ళు మనల్ని, వాళ్ళు ఏమంటారు, అబ్బా చెప్పిర్రా మళ్ళీ ఇంకా ఏం చెప్తలేరని అనుకుంటున్నావు అని అంటున్నారు. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది దోస్తులు, మాకు జరిగేటిదే మీకు అన్ని షేర్ చేసుకుంటా మేము పెట్టుకుంటా ఉంటున్నాం కదా. మరీ గంత ఘోరంగా మాట్లాడుతున్నారు. పిల్లలకి జ్వరం వస్తే పిల్లలు ఎంత అవస్థ పడతారు, ఎంత అయిపోతారు, నీరసంగా ఉంటారు. వాళ్ళని పట్టుకొని మనం ఉండాలి కదా. మనం అంటే పెద్దోళ్ళం ఓర్చుకుంటాం, పిల్లలు ఓర్చుకుంటారా? ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళకి మేబీ పిల్లలు ఉన్నారో లేరో, లేకపోతే వాళ్ళకి ఆ వాల్యూ తెలుసా లేదో తెలియదు, కానీ అట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు అనిపిస్తే మీరు మీద అనుకోండి, కానీ మాతోనైతే అనకండి. మాకు చేయరాని పరిస్థితి ఉంటేనే మేము ఖచ్చితంగా అది పోస్ట్ అనేది చేస్తాము. ఒక సబ్స్క్రైబర్ అన్నారు, పాపం వాళ్ళకి ఏమనిపించిందో, స్వామి లేడు కదా, మీరు జాగ్రత్తగా చూసుకోండి, బాబుని క్షేమంగా చూసుకోండి, వీడియోస్ తర్వాత చేయొద్దురు కానీ అని అన్నారు. చాలా థ్యాంక్ యూ. చాలా వరకు చాలా మంది అర్థం చేసుకున్నారు. దోస్తులు, మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 45 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అన్నా తమ్ముడా, ఏమైంది అన్నా? ఒకటేసారి గిట్ల అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఓకేనా? నన్ను ఎందుకు బతికిచ్చినవురా? నేను జత్తే ఓ పీడ పోవురా. ఎవరికి పీడ పోయేది? అసలు ఏం మాట్లాడుతున్నావన్నా? అసలు ఏమైంది? నీకేమన్నా గుర్తున్నదా? అన్నీ గుర్తున్నాయిరా తమ్ముడా, అన్నీ చెప్పుతా నీకు. ఆ దొంగ ముండనైతే నా ఇంట్లో ఉండద్దు, మన ఊర్లా ఉండద్దురా. ఏ దొంగ ముండా? ఎవరు? ఇంకెవర్రా? దొంగ ముండా, శ్వేతముండా. దాన్ని నరికి పోగులెయ్యర్రా తమ్ముడా. దానికి వాని మీద మోజు పోలేదురా. దాన్ని నేను అద్దు అద్దు అని అంటే ఏం కాదని మీరన్నారు. అది నా పానాలు తీయడానికి కూడా వెనకాడలేదురా. ఏందన్నా నువ్వు అనేది? అవునరా, నేను అన్నం తినా అన్న కూడా నాకు ఆ రోజు బలవంతంగా అన్నం వేసుకొచ్చిందిరా. అల్లా మందు పెట్టినట్టున్నది. ఆ అన్నం తిన్నాక నాకు కడుపు అంతా మంట, కడుపు ఉబ్బిందిరా తమ్ముడా. అంతెట్నో ఎట్నో అయ్యి మంటలు లేచి మొత్తుకున్నారా. దొంగ ముండ సావురా, నువ్వు సావు. నువ్వు సత్తే నాన్న నేను మనశ్శాంతిగా బతుకుతా, నా ఇష్టం ఉన్నోతోటి బతుకుతా అని నన్ను అన్నదిరా తమ్ముడా. అవునా అన్న? అట్లన్నదా? అన్నదిరా తమ్ముడా. అది మనకు అద్దిగా, అది ఏనన్న పోని, అది ఇక్కడ ఉంటే ఇన్నుండి ఎలగొట్టురా. అద్దురా తమ్ముడా, అది నన్ను ఎన్ని రోజులకైనా చంపుతుంది. అది నన్ను చంపాలనే పెట్టుకున్నదిరా. నేను చస్తే వానితోటి ఉండొచ్చు, తిరగచ్చు, పండొచ్చు, నా ఇల్లు కూడా ఆక్రమించుకోవచ్చు అనే నాకు మందు పెట్టి చంపాలని చూసిందిరా తమ్ముడా. అసొంటి ఆడిదాన్ని ఇంకా క్షమించుడు ఉండది. పాపాత్మురాలు రాది. దాని పాపం దానికే చుట్టుకొని పురుగుల పడి చత్తదిరా తమ్ముడా. నాకు అప్పటికే డౌట్ వచ్చిందన్నా. నేను ఆమెను మస్తు తిట్టినా. తిడితే నేనెందుకు పెడతా అని ఏడ్చింది. ఆమె ఏడుపు ఎవడు నమ్ముతాడు ఇక్కడ? అయితే గంత పని చేసిందా అయ్యా అన్నా? అవునరా తమ్ముడా, ఆ దొంగ ముండా ఈ ఊర్లో ఉండద్దు, మన చుట్టుపక్కల ఏడుండద్దురా. అది నా పానాలు తీయడానికి కూడా వెనకాడలేదురా. ఎంత మొత్తుకున్నా కూడా నిన్ను పిలుసుకరాలేదు. నా తమ్ముణ్ణి పిలుసుకరా, నా తమ్ముణ్ణి పిలుసుకరా అన్న కూడా అది నన్ను పిలుసుకరాలేదురా. అది నాకు అద్దురా తమ్ముడా. అది నన్ను చంపుతుందిరా. అది ఎన్ని రోజులకున్నా నన్ను చంపుతుందిరా.
అదా నిన్న సంపుతుందా? దాన్ని ఊర్లకై చెప్పు చీపుర్లు మేడకేసి ఎల్లగొట్ట నేను. అది ఇంకా మన ఊర్లో ఉంటది, నీ ఇంటికాడ ఉంటది అనుకుంటానవా? ఉన్నది దొంగ బొడ్డి ఉండి వగలేడుపులు ఏడ్తాంది తెలుసా? తమ్ముడా, నన్ను బతికియకున్నా అయిపోవు కదురా. నేను చత్తేనన్నా అది మంచిగా బతుకు కావచ్చా తోటి. నువ్వు నాకు సొంత అన్న లెక్క. నేను నిన్ను సావంగా ఎట్లా ఇస్తాననుకున్నవే అన్న. ఎన్ని పైసలు పోయినా మంచిదే, ఎన్ని ఖర్చు అయినా మంచిదే. నిన్ను బతికియాలని నేను బతికిచ్చిన. నువ్వు బతికినవు చాలు. ఇయ్యాల రేపు పైస ముఖ్యం కాదే అన్న. తోడుకు తోడు ముఖ్యం. ఆ ప్రేమలు ముఖ్యం. పోంగా పైసలేమన్నా ఎంట పెట్టుకొని పోతామా అని అన్నా. నువ్వు బతికినవు, నా వల్ల ఓ ప్రాణం బతికింది అనంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒక విషయంలో పుణ్యం అనేది జరుగుతుంది. అది చాలే అన్నా. నువ్వు మంచిగా బతికినవు. నువ్వు కింగు లెక్క బతికేటట్టు నేను చేస్తా. ఇక దొంగముండా అద్దు. దాని మీద పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చేస్తా. దాన్ని పోలీస్ స్టేషన్లో వారేసి అత్తా. పోలీస్ స్టేషన్లో కొంట తిరుగుడు అద్దురా తమ్ముడా. నేను దాని ముఖం చూడాలనుకుంటలేను. పాపాత్మురాలు. అది నన్ను చంపడానికే సిద్ధమైంది. దానికి నా మీద మనసు లేదురా. దానికి ఆని మీదనే ఉన్నది. అది ఎవంతో నన్న ఓని గాని తమ్ముడా. దాన్ని నుండి ఎల్లగొట్టురా. నా ఒక్క కోరిక తీర్చురా. ఇక నన్ను బతికిచ్చినవు నువ్వు. నాకు బతుకు మీద ఆశ లేదురా. అట్లా అనకే అన్నా. అయిపోయింది ఇయ్యలతోటి దాని పీడ నీకు వదిలింది అని సప్పుడేక ఉండు. గంతే సరేనా? నీ బతికేంది, నీ కథ ఏందనేది నేను చూసుకుంటా. నువ్వు మంచిగా కోలుకోవాలి గంతే. అది ఎంతకు తెగాయించిందిరా తమ్ముడా. నాకు మనసులకి ఏ పోతలేదు. కడుపంతా ఉబ్బి మంట మంట అని మొత్తుకుంటే సావురా నువ్వు, సావురా నువ్వు, సావురా నువ్వు సత్తే నేను మంచిగా బతుకుతారా అంతోటి అని అన్నదిరా తమ్ముడా. అసొంటి ముండా ఏనన్న జావని ఏటన్న పోని దాని ముఖం మీద నేను చూడరా తమ్ముడా. అయిపోయింది. అది బతికుంటే దానికి విడాకులు ఇస్తా అంతే. సరే సరే అన్న, నేను చూసుకుంటా. అది ఉన్నది బయటనే. దాన్ని ఈరోజే ఎల్లగొడతా గాని. ఇంటికి పోదాం రా తమ్ముడా. అలాగే అన్న, డాక్టరు ఏమంటాడో అడుగుదాం. బాబు అయిపోయిందా మాట్లాడడం? అయిపోయింది డాక్టరు. ఇప్పుడు మా అన్న మొత్తం ఓకే అయినట్టేనా? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? ఇప్పుడే కాదు, ఒక 3 days ఆగాలి. 3 days అయినా అబ్జర్వేషన్లా ఉండాలి. మా చెకప్స్ అనేటివి మాకుంటాయి, చెయ్యాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన సెట్ అయిండు కదా. కొంచెం ఏదన్నా తిన్నా కూడా అది ఎట్లయితుంది, కడుపులో డైజెషన్ అవుతుందా ఏంది అనేది చూడాలి. ఒక 3 days సెలైన్స్ ఎక్కియాలి. తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. సరే సరే డాక్టర్, 3 days కదా. ఓకే ఉంటాంలే. మీరు బయటకు వెళ్ళండి. ఆయన కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఒక 2 గంటల తర్వాత ఏమన్నా తెచ్చి ఈయనకు తినిపియండి. సరే డాక్టర్. ఓకే, త్వరగా బయటకు వెళ్ళండి. వెళ్తాం వెళ్తాం. 3 రోజులంటే పైసలు ఎన్ని అవుతున్నాయోరా అన్న? పైసల గురించి కాదన్నా, ఎన్నన్నా కానీ నువ్వు ఫస్ట్ కోలుకొని అవతల పడాలి. అవతల పడ్డాక నువ్వు సంపాదించినాక మాకు ఇచ్చావు, లేకపోతే లేదు. కానీ సరేనా? నువ్వు పైసల గురించి ఏం టెన్షన్ పడకు. ఆ దొంగ ముందు ఉంటే ఎల్లగొట్టురా. మన ఇంటికి కూడా పోవద్దురా. అది మన ఊర్లోకి కూడా పోవద్దురా. అది దాని అవ్వగారింటికి పోతుందా, లేకపోతే ఎన్నన్న పోయి సావన్రా. దాని అవ్వగారు అయ్యా అవ్వ అచ్చిర్రే అన్న, వచ్చి దొంగముండా గింత పని చేసిందా అని దాన్ని పొట్టు పొట్టు తన్నిర్రు హాస్పిటల్నే. తన్ని ఇయ్యలతోటి మాకు బిడ్డ చచ్చిపోయింది, మాకు ఎవ్వరు లేరు, మేము ఈడ ఉండం, మాకు సంబంధం లేదు, ఇగో బిడ్డ 40,000 ఉన్నాయి, ఇవైతుండని ఆయనను బతికియుర్రి ఎట్లయినా చేసి. ఆయన మంచోడు, ఈ పాపాత్మురాలు ఎట్లనన్న జావనని కొట్టి పోయిర్రు కాదు వాళ్ళ ఇంటికి. నాకెవ్వరు లేరురా. అద్దు ఇదే నన్ను ఓని, ఎవలే నన్ను ఓని అని దీని ముఖం నేను చూడద్దురా. అది నన్ను తన్నిందిరా, నన్ను ఓరు మూసిందిరా. నేను ఒర్రుతా అంటే అసొంటి పాపాత్మరాలు ముఖం నేను చూడద్దు. అది నా ఇంటికి రావద్దు తమ్ముడా. దాన్ని ఈ నుండి ఈడికే వెళ్ళగొట్టు గంతే. సరే సరే, నువ్వు పడుకో అన్న, రెస్ట్ తీసుకో. దేని గురించి టెన్షన్ పెట్టుకోకు. ఇయ్యలతోటి దాని దరిద్రం వదిలింది అని అనుకో. ఇక అది ఏం నన్ను పోయి సావని మనకు అనవసరం. సరేనా? సరేరా. సరే సరే, నువ్వు పడుకో. 2 hours తర్వాత వచ్చి ఏమన్నా తినిపిస్తా గాని. సరే. అయ్యో దేవుడా, నా బతుకును గిట్ల చేసినవేందయ్యా.
ఎవరూ లేరు. అదే ఈ తమ్ముడు లేకపోతే నేను ఇయ్యల్లా బతకపోదును. నా తమ్మునికి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. నా తమ్ముడు నన్ను బతికిచ్చిండంటే వాని రుణం నేను తీర్చుకోలేను ఎప్పటికైనా. రాజు స్పృహలోకి వచ్చిండట కదా అన్నయ్య. నువ్వు మాట్లాడొచ్చినావా? నేను పోయి మాట్లాడతా. ఏం మాట్లాడతావే నువ్వు మా అన్నతోటి? అసలు నువ్వెవతివి మా అన్నతోటి మాట్లాడడానికి? నీకు ఏం హక్కు ఉన్నది? నువ్వెవతివే అసలు? ఏంది రాజు గట్ల మాట్లాడుతున్నావు ఇష్టమున్నట్టు? ఇష్టం ఉన్నట్టు కాదు, నరికి సంపుతం. నువ్వు హాస్పిటల్ బయటకైతే వా, నిన్ను నరికి సంపుతం మేమందరం కలిసి. మా అన్నను సంపడానికి చూసినావు. మా అన్నకు మందు పెట్టి సావురా సావురా నువ్వు జత్తే వానితోటి మంచిగా బతుకుతానన్నమాట కదనే. పో ఇప్పుడు పోయి వానితోటి బతుకుతావు పో, లేకపోతే ఎవరితోటి బతుకుతావో బతుకు. మా అన్న నాకు అన్నీ చెప్పిండు. కొంచెమన్నా సిగ్గు ఉండాలే. థూ, నీదో బతకానే. ఆ అన్నకి ఎవ్వరు లేరు అని అనుకుంటున్నావా? మా అన్న రాముడైతే నేను లక్ష్మణుణ్ణి. నేను ఉన్నా. మేమిద్దరం ఒక్క కాన్నే పెరిగినాం. ఒక తల్లికి విట్టకున్నా కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ మాకున్నది. నువ్వు నడువే. నువ్వు ఆ ఊర్లోకి పోవద్దు, ఆ ఇంటికాడికి పోవద్దు. ఏడబోయి సత్తవో సావుపో. అంతే తప్పించి మా అన్న దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మా అన్న అదే ముచ్చట చెప్పమన్నాడు. నిన్ను నరికి సంపుతాడట కండ్లకు కనబడితే. అంతకు పాపం ఖచ్చితంగా నీకు తలుగుతుంది. పురుగుల పడి పోతావు. మా అన్న గోస తలిగి నీ మీద పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇస్తా అని అనుకున్నా. కానీ మా అన్న అన్నాడు దాంతో అవసరం లేదు, దాని పాపం అదే అని అంటుండు. నీ పాపంలో నువ్వే గుర్తవే. పో దరిద్రపు దానా, ఈ నుండి ఏడబోయి సత్తవో సావుపో. నీ అవ్వగారింటికి పోతావా లేకపోతే ఏడికి పోతావో పో. అంతే తప్పించి ఆ ఊరికి పోయినా అక్కడున్న ఆడోళ్ళు ఊకోరు, ఇక్కడున్నా మేము ఊకోము. అందరికీ ఫోన్ చేసి చెప్తా. నేను ఊర్లో అందరికీ చెప్తా మన వాడకట్టుకు. నువ్వు గిట్ల ఊర్లో కనబడితే చెప్పులు చీపిర్లు మెడకేసి తోలిస్తారు నిన్ను. ఏంది రాజు గట్ల మాట్లాడుతున్నావు? నేను మందు పెట్టలేదు రాజు మీ అన్నకు. ఏయ్ నోర్ముయి మళ్ళా. ఏం మాట్లాడుతున్నవే నువ్వు? నుండి నడతావా లేకపోతే మా చేతుల్లా సత్తవా? నువ్వు మిండెంతోటే పోతావో లేకపోతే ఇంకెవరితోటో పోతావో పో. మా అన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటుండు. ఆయనకు కళ్ళకు కనబడు. నువ్వు అవసరం లేదు. ఆయన నిన్ను నరుకుతా సంపుతా అని అంటుండు. ఆయన చేతుల్లో సచ్చే బదులు చక్కగా ఏడికన్నా పోయి బతుకు. ఇష్టం వచ్చినతోటి బతుకుపో. దరిద్రపు దానా, ఎంత పసిగట్టినవే మా అన్నను సంపాలని. అబ్బా ఎంత నమ్మించినవే మమ్మల్ని. అయ్యో ఈ ఒక్కసారి కన్నా ఛాన్స్ ఇద్దాం మారుతుంది కావచ్చు అని అనుకుంటే మా అన్న పానం తీయడానికి నువ్వు వెనకాడలేదు అని అంటే ఇంకా నిన్ను ఇక్కడ ఉంచుకుంటే మా అన్నను ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంపుతావు. నీలాంటి ఆడోళ్ళు తోటి మా అన్న నిగలలేడు. ఈ రోజుతో మా అన్నకు నీకు ఉన్నదంతా అయిపోయింది. అర్థమైతుందా? ఊర్లోకి పోయినా కూడా చెప్పు చీపుర్లు మెడకెత్తాం మేమందరం కలిసి. పోయే ఎన్న జావు పో. పో దొబ్బకు రాజు పోతగాని. పోవే పో. దొంగముండా, ఊర్లకు కాదు నువ్వు పోయేది. ఏనన్న పోయి సావు. నువ్వు మాకు అస్సలకే కనబడద్దు. కనబడితే మాత్రం బతకవు. ఇది ఒకటే ఛాన్సు. తప్పించుకొని ఏందన్నా తల దాచుకో. దొంగముండా, ఇసొంటిది నా పెళ్ళం అయితేనా దీన్ని నరికి సంపుదునెప్పుడో. ఛీ, అన్న ఎంత మంచోడు. గంత మంచోడిని సంపాలని చూసిందంటే ఇదెంత కిలాడిది. అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? ఈ బాడుకోవు మంచిగా నిజం చెప్పినట్టున్నాడు రాజుగానికి. రాజుగాడేమో నన్ను తిట్టేది తిడతాండు. ఇప్పుడు నేనేమో ఎటన్ పోవాలి? ఏం కథ? శ్రీనికి ఫోన్ చేస్తేనేమో ఇప్పుడే తొందరపడొద్దు అననే. అయ్యో ఎట్లా? ఏం కథ? ఆ బట్టలు అన్నీ ఆ ఇంట్లోనే ఉండే. ఒకసారి బయటకెళ్ళి శ్రీనితోటి మాట్లాడదాం. వాడేమంటాడో, నన్ను ఎక్కడ ఉంచుతా అంటాడో. ఎవరు కనబడతలేరు కదా. ఫోన్ ఎవరినన్నా అడుగుదామంటే. ఓ తాత, ఎవరు? తాత ఒకసారి ఫోన్ ఇయ్యవా? నా ఫోను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చిన. మా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసుకుంటా. ఓహో అవునా, ఇత్తా ఇత్తా. ఇగో 5 నిమిషాలు తాత మాట్లాడతా. నేను గడ కూసుంటా తెచ్చి. సరే. ఫోన్ లిఫ్ట్ చేయరా.
ఏంటి మానస, పోదాం పోదాం నీకు ఒకటి చెప్పాలి అని అన్నావు, సైలెంట్గా ఉంటున్నావు, ఏంటి చెప్పు. చెప్తా బావా, నీకు ఒకటి చెప్పాలి అని అన్నా కదా, ఖచ్చితంగా చెప్తా. నీకు చెప్పడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చిన. అదేందో జల్దీ ఎప్పరాదు, నాకు పనున్నది, నేను బయటకు పోవాలే. ఎప్పుడు పనేనా బావ నీకు? ఏమున్న పని పని అని అంటున్నావు? ఎంతో పెద్ద ఆఫీస్లో వర్క్ చేసేటట్టు కాసేపు నాతోటి గడపరాదు టైము? నేనేమో నీకోసం అత్తే, నువ్వేమో అంతా ఆగమాగమైతున్నావు. ఏదో ఫోన్ వస్తుంది కదా, సరే నేను ఫోన్ మాట్లాడతా, ఒక 5 నిమిషాలు ఆగు. ఫోన్ అద్దేదద్దు బావా, తర్వాత మాట్లాడదువు ప్లీజ్. వాళ్ళు ఎవరో తర్వాత మాట్లాడచ్చు కదా. సరే చెప్పు, ఏంటి చెప్పు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో బావా. చెప్పు మానస, ఏంటిదో జల్దీ. ఓ బావా, అట్లనే మూసుకో, నేను తెరువు అనేదాకా తెరవకు. సరే సరే. బావా ఇప్పుడు తెరువు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు మస్తు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం. ఐ లవ్ యూ బావా, నా మనసులో నువ్వు తప్పించి ఎవ్వరూ లేరు. ఆ ప్రేమను యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకుంటున్నా బావా. నీకు నేను ఇష్టమైతే ఇది ఫ్లవర్ బొకే తీసుకో, లేదు అనంటే అంతే. ఇక ఇదే సముద్రంలో దూకి నేను చచ్చిపోతా. నీకోసం చావడానికైనా సిద్ధం బావా నేను. ఏంది మానస, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నీకు చెప్పినా కదా నేను మొన్ననే ఇట్లాంటి ఏం పెట్టకు అని. బావా, నువ్వు నా మేన బావవు, నా అత్త కొడుకువు. నేను ఒకటే హోప్ మీద ఉన్నా, ఎన్ని రోజులకైనా నా బావనే నా మొగుడు కావాలని. నన్ను ఎంతమంది ప్రపోజ్ చేసినా నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఇంత అందమైన బావ ఉన్నాడని. నాకు నువ్వంటే ప్రాణం బావా. నిన్ను పెళ్లి చేసుకొని నీతోటి హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. నీకు నేను ఇష్టం లేదు అనంటే చెప్పు, ఇదే సముద్రంలో దూకి చస్తా. ఇష్టం ఉంది అని చెప్తే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. చెప్పు బావా, ఆలోచిస్తున్నవేంటి? నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే మానస, కానీ ఎందుకు? మరి ఎందుకు బావా అంతగానం ఆలోచిస్తున్నావు? నువ్వు లే మానస, ఫస్ట్ లే, మోకాళ్ళ మీద నుండి లే. చెప్పు బావా చెప్పు, నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నన్ను చూస్తే నీకు ఏ ఫీలింగ్స్ వస్తలేవా? చెప్పు బావా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను అందంగా లేనా? నీకు సెట్ గానా? నీకేంటి మానస, సూపర్ ఉన్నావు గాని. మరెందుకు వెనక ముందైతున్నావు? నీకెవరైనా లవర్ ఉన్నారా? లేరు మానస. ఉన్నా కూడా వాళ్ళని మర్చిపోయి నువ్వు నన్నే పెళ్ళాడాలే, అర్థమవుతుందా బావా? నాకు నువ్వంటే పిచ్చి. నీ అందాన్ని చూసి నేను చిన్నప్పుడే ఫ్లాట్ అయిపోయినా, అప్పటి నుండి ఇప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావు బావా. చెప్పు బావా, నీకు నేనంటే ఇష్టం లేదా? ఐ లవ్ యూ బావా. చెప్పు, నన్ను చూస్తే నీకే ఫీలింగ్స్ వస్తలేవా? చెప్పు బావా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే మానస, నువ్వు ఇట్లా దగ్గరకు వస్తా అంటే నాకు ఘోరం అవుతుంది మానస, దూరం ఉండులే. నేను రాకపోతే ఎవరొస్తారు బావా నీ దగ్గరికి? చెప్పు, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేను కావాలా వద్దా? వద్దు, నన్ను పెళ్లి చేసుకోను అని చెప్తేనేమో ఈ రోజే నా లాస్ట్ రోజు అవుతుంది. ఏ అట్లా అనకు మానస. చెప్పు బావా. సరేలే, నువ్వు ఇప్పుడు నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పినావు, నేను ఏ విషయం అనేది నీకు నైటు చెప్తలే. మళ్ళీ నైట్ ఎందుకు? నేను ఇక్కడ నుండి ఇప్పుడు ఇంటికి రావాలని నువ్వు ప్లాన్ వేస్తున్నావు. లేదు మానస, నిజంగానే నైటు చెప్తా, సరేనా? నా మనసులో ఏముంది ఏం కథ అనేది నీకు నైట్ వరకు చెప్పేస్తా. అంటే ఇష్టం లేదని చెప్తావా బావా? ఏం చెప్తాను, నువ్వే వినేవులే. ఇప్పుడు ఇంటికైతే వెళ్దాం దా, అమ్మ కోపానికి వస్తుంది ఇంతసేపు ఎటు వేర్రని. సరే బావా, నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నా నేనైతే. యా దేవుందయ్యా, సరే వెళ్దాంపా. ఏంటి ఇన్నిసార్లు ఫోన్ కొడుతున్నా వాడు అస్సలకే లిఫ్ట్ చేస్తలేడు? అసలు వాడు ఏం చేస్తుండు? ఫోన్ ఎడబెట్టిండు, వాడేడున్నాడు? అరే రామా, లిఫ్ట్ చేయరా ప్లీజ్ రా. ఎందుకు లిఫ్ట్ చేస్తలేవురా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయిందా అమ్మ ఫోన్ మాట్లాడు? అయ్యో తాత, తీసుకో. థ్యాంక్స్ తాత, హెల్ప్ చేసినందుకు. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా? వాడు ఫోను లిఫ్ట్ చేస్తలేడు, ఇప్పుడు ఏం చేసుడు? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతే నన్ను రానిత్తరా? అసలే నా కడుపులా బిడ్డ ఉండే, వాడేమో నిన్ను బయటకు తీసుకుపోతా అని వాడనే కడుపులా బిడ్డను ఉంచుకోమని. ఇప్పుడేమో వీడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చక్కగా రెస్పాండ్ అవుతలేడు. వీని గురించి నేను నా భర్తను చంపుకోవడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు ఎట్లా? వీళ్ళు లిఫ్ట్ చేస్తలేడు కదా,
ఇక ఏదైతే అదైతుంది. ఫస్ట్ అయితే ఇంటికి పోతా, పొయ్యి బ్యాగుల బట్టలు పెట్టుకొని ఫోన్ ఉన్నది కదా, ఆ ఫోన్ తోటి శ్రీనుకు వేస్తా. ఇది ఎవరిదో నంబర్ అని మేబీ లిఫ్ట్ ఎత్తలేడు కావచ్చు. వాడు నాకు ఇచ్చిన ఫోన్ నుండి చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు కావచ్చు. వానికి ఉన్న సంగతి అంతా చెప్పేసి వాణ్ణి బయటకు రమ్మని ఆయనతో ఇద్దరం కలిసి ఎటన్నా లేచిపోతాం. నా పుస్తెళ్తాడు, నా కమ్మలు ఉన్నాయన్నీ అమ్మి కొన్ని రోజులు గడుపుతాం. బస్సు ఎక్కుదాం ఇక. పోరడు ఎట్లున్నాడో ఏమో, నిన్న లతైతే మంచిగానే ఉన్నాడట అని అన్నది. మరి పిలిచి అడుగుదాం. ఆ రాజుది నంబరు నా దగ్గర లేకపాయే. అడిగే పిలువులు అతను. ఓ లత, ఆ నర్సక్క ఏమైంది లత? పని తీరిందానే? తిన్నవానే? రాజు వేయండా మళ్ళా హాస్పిటల్కి? పోయిండు కదా, ప్రొద్దున్నే వేయండు. ఎట్లుండట్నే, స్పృహలకు వచ్చిండట్నా, మాట్లాడిండట్నా అనే? ఏమో నర్సక్క, మరి పొద్దున్నే వేయండు. నేను ఫోను వేయలేదు. ఫోను ఎత్తా ఒకసారి. చెయ్యే పాపం పోరడు ఎట్లున్నాడో. వాళ్ళు ఏదే గాయించింది అవ్వ ఆడిది, దాని నోట్ల మన్ను పోతే. అసొంటి ముండలను చెప్పులు చీపిర్లు మెడకేసి ఊర్లకై గెంటాలనే లత. అట్లయితే సిగ్గు మానం శరం వత్తది. దానికి అది ఉంటే కదా బాగా దిగాయించింది దొంగ ముండ. సరే అయితే ఫోన్ చెయ్యే. అందరు కూడిర్రు, ఏమైందుర్రా? ఏం లేదే, రాజుకు ఫోన్ చేయమందామని వచ్చినాం. ఆ రాము ఎట్లున్నాడో అని. నిన్నమ్మ బంటి ఉన్ను మా ఆయన రాత్రంతా ఉన్నారు. ఇలా పొద్దుగాల రాజు వేయండు, పొద్దుగాల అల్లచ్చిర్రు. ఏమో ఎట్లున్నాడో మరి, స్పృహలోకి రాలేడు అని అన్నాడు మా ఆయన అయితే. హలో, ఏమండి? చెప్పే. ఏమైందండి? బాబా ఎట్లున్నాడు? స్పృహలోకి వచ్చిండా? ఏమన్నా మాట్లాడిండా అనండి. మాట్లాడిండే. అవునా అండి, మాట్లాడిండా? మనం చేసిన ప్రయత్నం అయితే సక్సెస్ అయిందా అండి? పాపం బతికియాలని అనుకున్నాం, బతికినట్టే కదా. బతికిండే, ఏం కాదు ఇక. కానీ కొంచెం కోలుకోవడానికి కష్టమైతుంది. కష్టమైనా మంచిదే గాని బతకనైతే బతికిండు కదా. బతికిండు. అవునా, మరి ఏమన్నాడు? మాట్లాడిండే. ఆ దొంగ ముండనే పెట్టిందట మందు. బాడుకోవు, నువ్వు సావురా, సావు, నువ్వు చస్తే నేను వానితోటి మంచిగా బతుకుతా, నేను నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వు సావాలరా, సావురా, బాడుకోవు అనుకుంటా తిట్టిందట దొంగ ముండ. ఇక దాని ముఖం చూడొద్దు, అది మన ఊర్లో ఉండద్దు, నా ఇంటికి రావద్దు, దాన్ని చూస్తే మాత్రం నేను నరుకుతారా తమ్మి, దాన్ని ఏడుకన్నా బొమ్మను, అది నన్ను చంపుతా అనే కుట్ర పెట్టుకున్నది, నన్ను ఏం చేసేది తెలియదురా తమ్ముడా అని నాకు అన్నీ చెప్పిండే. అమ్మో వామ్మో, గంత తెగాయించింది అది దొంగ ముండ. అవును, ఇక నాకు బీపీ లేచింది అన్నట్ల చెప్పినాక దాన్ని పొట్టు తిట్టిన్నే. ఇక తిట్టినాక సావుపోయి నన్ను పోయి, ఇప్పుడు మా చేతుల్లో చచ్చే బదులు ఏడుకన్నా పో గాని ఊర్లోకి పోకు, ఇంటికాడికి పోకు, అందరికి చెప్తా నేను, నువ్వు పోతే మాత్రం ఎవ్వరు ఊకోరు, నిన్ను పొట్టు తంతరు అని చెప్పిన. ఇక తిట్టినాక ఆయనతో వీకింది, ఎడవేందో తెలియదు. హాస్పిటల్లో నేను ఒక్కొన్నే ఉన్నా. కింద సావని దొంగ ముండ, అది ఎడబోతే మనకేంది? అబ్బో, అది గంటకు తెగాయించిందనంటే అసొంటి ఆడదానితోటి కూడా మనం మాట్లాడద్దు, దాని ముఖం చూడొద్దు. దొంగ ముండను దాని అవగారింటికే పోతుందో ఏడికన్నా పోని, అది తత్తే కూడా చెప్పు పట్టిదంతాం మేము అందరం కలిసి. అది అత్తే కనబడితే గదే పని ఎయ్యుర్రి మీరందరూ, సరేనా? సరే తీయేయో, అన్నకు ఏమన్నా తినబెట్టుమని చెప్పిర్రు, ఇడ్లీ తీసుకున్నా, పోతున్నా. సరేలే, తినబెట్టు. మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు? ఇంకో 3 రోజులకు. ఇంకా 3 రోజులు ఉంచుకుంటారట్నా? అయ్యో, సరేలే ఉండు, మరి నేను తర్వాత చేస్తా. సరే సక్క, మనం అందరం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. మంచిగా బతికిండట, మాట్లాడిండట కాదు ఇయ్యల్లా. అయ్యో అవునా, ఏ సంతోషమే. పైసలు పోయినా మంచిదే కానీ వాడు బతికిండంటే అదే చాలు. నేనైతే అన్ని దేవుళ్లకు కొబ్బరికాయలు కొడతా అని మొక్కినా, పాపం వాడు మంచిగా బతకాలని. ఏమన్నారట లత మరి? ఇక స్పృహలకు వచ్చిరట, రాజు పోయి మాట్లాడిండట, ఈ లంజముండనే పెట్టింది అని చెప్పిండట మందు. అది మొత్తం ఉండద్దు, మన ఊర్లు ఉండద్దు, మన ఇంటికి రావద్దు, ఆ దొంగ ముండతో అయిపోయింది, అదేనన్న ఓని సావని, సావురా నువ్వు చత్తనన్నే, నేను వానితో మంచిగా బతుకుతా అనే అనుకుంటా అన్నదట. బావా ఒర్రుతా అంటే కూడా అదే మందు పెట్టిందట అన్నంలో కలిపి తినుమని. అబ్బో బాబో, ఇక చూసినావే దాని కథ, దాని కండ్లు మండ, దొంగ ముండ.
రాజుకు మస్తు కోపం వచ్చిందట. దొంగ ముండను ఇష్టం ఉన్నట్టు తిట్టిండట నర్సక్క. ఇక నువ్వు ఏడికన్నవో సావుపో అని అన్నాడట. ఈడు ఉండకు అని అన్నాడట. ఇక ఆయనది వీకిందట. అయ్యో ఏడికి వీకిందంటే ఏదైనా అవగారింటికి పోతుందా? మరి దాని అవగారు మొన్న వచ్చి కొట్టిపోయారు అని అన్నారు కదా. ఇక అది ఏడికన్నా పోని ఊరికి వచ్చినా కూడా మీకు కనబడితే చెప్పంది కొంచెం తన్నురు దాన్ని ఊర్లా ఉండనియకుర్రి, దాన్ని చూసి ఇంకో 10 మంది నేర్పుతారు అని రాజు అంటాడు. అన్న అది అత్తనా ఈ అవ్వ అదొక్కటి ఏబట్టి మన ఆడకట్టకంతా పేరత్తాంది. దొంగ ముండని చెప్పు చీపిరి పట్టుకొని అందరం ఎలగొట్టాలి దాన్ని. సిగ్గులేని ముండ, దొంగ ముండ, దాన్ని అట్టిగానన్నా మనము పాపం ఇక ఉంచుకోరా, ఎవరినైనా ఒక్కసారి క్షమించాలరా అని అన్నాం. అబ్బో అబ్బో ముండ వాని పానం తీయడానికి కూడా వెనకాడు లేదంటే ఆ సొంటి ముండను ఇంకా మనం నమ్ముతాం ఎలాత? దానికి వాని మీదనే మోజున్నది. అయ్యో వాని మీద మోజుంటే వాడు మరదలతోటి ఉంటాడుగా, అదే మరదలతోటి తిరుగుతాండు. పుష్ప తెలివి చూసినవా? పుష్ప మేడకోడల్ని ఇంటికి రప్పించుకొని పోరని మనసు మేనపోరి మీద తిరిగేటట్టు ఎత్తాందది. ఇక దీన్ని దండించుకున్నట్టు అవుతుంది. ఆవు దీనికి ఇటు మొగడు వాయే అటు ఉంచుకున్నోడు వాయే, దీని బతుకు మొత్తం రోడ్డు మీద అవుతుంది. ఆగు, దాని అయ్యవ్వ కూడా దీన్ని దగ్గరకు తీయద్దు. అప్పుడు కుక్కలు ఇంపిన ఇస్తారు, బతుకైతుంది దీన్ని. కావాలే అసొంటి ఆడదాంది కావాలే. అయితవాయ్ నేను కూడా ఓ ఆడదాన్నే గాని గంతటి పాపం చేసే ఆడోళ్లకు తగిన శిక్ష వెయ్యాలే ఆ దేవుడు. ఎత్తాడు ఖచ్చితంగా ఎత్తాడు గాని. సరే తీయే, ఇక బుక్కడంతా తిని అత్తం. ఇంకా తినలేదు మేము. ఇక మరి పోరడు ఎట్లున్నాడు ఏం కథ అని తెలుసుకుందామని వచ్చినాం. అసలు మనసున పడతలేదు, ఇంట్లుంటే పోరడే గుర్తుకొస్తాడు పాపం. ఎవరికేం మనసున పడుతుంది నర్సక్క? ఇంతకు తెగాయించింది ఆడిది అని అంటే నాకు కూడా మనసున పడతలేదు. ఎంత నల్లికుట్ల దాని లెక్కుండేది, ఎంత పని చేసే. అబ్బో అబ్బో భలే ఆడిదవ్వా. నేను ఇసొంటి ఆడోళ్ళను ఇంతవరకు ఏడ చూడలే. బాగా ఎడిపేర్రు కావురం వచ్చి. కావయ్యా తిన్నాక అద్దాం. అల్లత్తమే రామా, తిను పోర్రి, తిన్నాక కూసుందాం. సరే తిన్నావా రామక్క? ఏడా ఇంకా తినలే, ఇక తినాలే. తిన్నావా లత నువ్వు? తిన్నా. ఇక టమాటా పప్పు వేసిన రాజు తిని పోయిండు. పాపం రాజుకు ఇళ్లకు కష్టం కాబట్టే పొద్దంతా రాజు ఉండబట్టే రాత్రంతా ఇల్లు ఉండబట్టే. ఏం గత్తి రామక్క, మనము ఒకళ్ళకు పుణ్యం చేస్తే అది ఏదో ఒక రోజు మనకు మంచిగా సహాయపడుతుంది. మనం పాపం చేయకుంటే అయిపోతుంది. ఆయన బతుకుతే మనందరి పేరు నిలబడుతుంది రామక్క. నిజమే లత, బతకాలే, మంచి పని చేసుకోవాలి. సరే రామక్క, తినిపో, తిన్నాక కూసుందాం. సరే. ఏమైందిరా బంటి, ఆయన మంచిగా ఉన్నాడారా? ఎవర్రా? అరే కర్రోడానికి ముచ్చట తెలియదారా? గా శ్వేత మొగుడు, శ్వేత మందు పెట్టిందట కాదరా? ఏంది? అవునరా పిచ్చోడా, మొగని చంపి ఈ సీనుగాన్ని పట్టుకొని పీకుతా అన్న ప్లాన్లా మొగనికి చావాలని మందు పెట్టిందట కదా, నీకు తెలియదారా కర్రోడా? ఊర్ని అవ్వా, నాకు తెలియదు కాదరా. ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను 2 రోజులు ఊరికే పోతిని. అబ్బా కర్రోడను ఓవర్ యాక్షన్ ఏయకరా. సీనుగాడు ఎప్పుడు నీతోటే తిరుగుతాడు, వానికి తెలియదా నీకు తెలియదా? ఆ శ్రీనిగాడు నాకు కలవక 2-3 రోజులు అవుతుంది. నేను ఊరికి పోయినరా, మా ముసలోడు మంచి లేడు అని అంటే మా అమ్మిని అప్పాలి ఎత్తే పొయ్యి ఇచ్చొచ్చిన, నాకు తెలియదు. అవునరా, వీళ్ళిద్దరూ ఏం ప్లానింగ్ చేసిర్రో ఏమో తెలియదు. మరి వీళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడుకుంటుర్రో కూడా తెలియదు. అది వానికి మందు పెట్టింది కాదురా. అమ్మో పుష్కన, నేను ఫోన్ ఇచ్చినట్టు నా పేరు బయట పడుతుందా? ఏంది? బయట పడితే నన్ను నరుకుతారా ఎట్లా? అయ్యో అవునారా, మరి ఎట్లున్నారా? రాత్రి మా నాన్న నేను ఉంటున్నాం, పొద్దంతా రాజన్న ఉంటుండు. ఇయ్యాలనే స్పృహలోకి వచ్చిండట, మాట్లాడిండట. ఇక ఈ దొంగ ముండను ఊర్లకే ఎలగొట్టాలి, ఇంట్లోకే ఎలగొట్టాలని చెప్పిండట. అయిపోయింది, ఇంకేందిగా దాని బతుకు పాడగాను. శ్రీనిగాడు నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్ వేసినట్టున్నారా. శ్రీనిగాడు దీన్ని లేపకపోతాడు కావచ్చు, అందుకే కావచ్చు మొగన్ని చంపమన్నాడు. ఏచి గట్లెందుకు చంపుతావని అంటారా? వాడు గసంటోడు ఏం కాదు. మనకు తెలుసారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రో ఏం చేసుకుంటుర్రో అనేది మనకు తెలుసా? వాళ్ళు ఏం ప్లానింగ్ చేసిర్రు అనేది. వాని సోపతి పట్టకురా కర్రోడా అనంటే వాని ముడ్డికాడికే ఉరుకుతావు నువ్వు.
ఏ ఘోరం తెలుసా అరే పాపం మస్తు అవస్థ పడ్డాడు, మస్తు మొత్తుకున్నాడు. దొంగ ముండా కింద పడి విలవిల కొట్టుకుంటా అంటే కూడా అది యాక్టింగ్ చేసింది తెలుసా. మా కనీసం మమ్మల్ని విలువను కూడా విలువలేదు. ఏదో సప్పుడు అవుతుందని ఉరికే వరకు ఘోరంగా పడి కొట్టుకుంటుండు. అప్పటిదప్పుడు అంబులెన్స్కు ఫోన్ చేసి దావకళ్ళకు పట్టుకుపోయినాం. లేకపోతే తెల్లార వరకు ఎవ్వరు చూడపోతే కథం సచ్చేపోవు. ఇక గట్ల దిగబడతారా బంటిగా ఆడోళ్ళు. అందుకే పెళ్లి చేసుకోవాలనంటే భయమై పాడైతాంది. అమ్మో ఇక పెళ్ళద్రా బంటిగా మనకు, మనం ఇట్లనే ఉందాం. నిజమేరా. ఇప్పుడైతే మంచిగా ఉన్నాడారా? మంచిగానే ఉన్నాడు. ఈ బాడుకోగాడు బయటకు వెళ్తాడా మరి? సీన్ కాడ కనిపించిండా? నాకేం తెలుసా, నేను హాస్పిటల్కే పోవడితిని పొద్దంతా వచ్చి వంట అన్న. చిండారా చోటీటు? రాలేదు వానికి పిత్తులు పడ్డట్టున్నాయి. ఇక నన్నేం చేస్తారో అని వాడు ఆయనత ఇంట్లోనే ఉంటాను కావచ్చు, ఇటు కూడా కనవల్లే. అమ్మో అమ్మో గింతకు తెగబడ్డరేంద్రో. అమ్మో ఎర్రోడా, నీ బేబీకి ఒకరున్నారా ఇద్దరున్నారా అనేది టెస్ట్ చేసుకో. ఆయనత ఇద్దరున్నారు అనుకో, వాడు బాగా నచ్చిండు అనుకో, అసలే నువ్వు కర్రెగున్నావు. నిన్ను చంపి వానితోటి వీకుతుంది. జరా జాగ్రత్త. వంటిగా నువ్వు గా మాట అనకురా. దానికి నేను ఒక్కొన్నే ఉన్నా, కానీ క్లారిటీగా తెలుసుకోవాలి. క్లారిటీ అనేది ఉండాలి. ఆయనతో చంపినా చంపుతుంది నన్ను. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళు అద్దురా. ఏమోరా ఇక ఆ వాడకట్ట అంతా అందరికి టామ్టామైంది, కర్రోనికి ఇంకా తెలియదట. తెలియదురా బంటి, తెలిసినాక నేను ఎందుకు అడుగుతా? సరే సరే మంచిది. మోయ అడక్కలు ఎవరు లేరు. డోర్లు అట్టిగానే కొల్లెమేసి ఉంది కదా, తొందర పోయి బట్టలన్నీ చదురుకోవాలి. ఎవరన్నా చూస్తే పెద్దలొల్లి మళ్ళా. ఫస్ట్ అర్జెంటుగా ఫోన్ తీసుకొని నేను శ్రీనుగానికి ఫోన్ చేయాలి. ఈ నంబర్ నుండి అన్నా ఎత్తే వాడు లిఫ్ట్ చేస్తాడో. ఇంటి కింద పెట్టిపోయినా ఆ రోజు. అబ్బా లిఫ్ట్ చేయరా ప్లీజ్ రా, నీకు దండం పెడతా లిఫ్ట్ చేయరా. హలో, ఏమైందిరా శ్రీను? ఫోన్ అస్సలకే లిఫ్ట్ చేస్తలేవు. నువ్వు ఇప్పుడే కదా చేసింది. ఇప్పుడు కాదురా, నేను వేరే ఫోన్లకి కనీసం ఒక 15-20 సార్లు చేసిన, అస్సలకే లిఫ్ట్ చేస్తలేవు. అయ్యో అవునా, నేను అది ఎవరిదో నంబరు, కొత్త నంబర్ ఇట్లా వస్తే నాకు భయం అవుతుంది. అందుకే నేను లిఫ్ట్ చేయలేదు. శ్వేత చెప్పు ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంటికి వచ్చినావా? అవునవును నేను ఇంటికి వచ్చిండ్రా. అవునా, ఇంటికి ఎందుకు వచ్చినావు? ఏం లేదురా, ఏం చేయాలి, వాడు బతికిండ్రా. వాడు బతికి నిజాలు చెప్పిండు రాజుకు. రాజు ఇక నన్ను పొట్టు ఇష్టం ఉన్నట్టు తిట్టి, నువ్వు ఇన్నుండి వెళ్ళిపో, ఊర్లు ఉండద్దు, ఆ ఇంట్లో ఉండద్దు అని నన్ను బయటకు నూకిండురా. ఇక నేను ఇంటికి వచ్చేసిన, నా బట్టలు తీసుకొని ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోదామని. నువ్వు కూడా బయటకు వచ్చేరా, మనం ఎక్కడికన్నా దూరం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎటు పోయినా కూడా మనల్ని ఎవ్వరు ఏమో అనరిగా. ఏంది శ్వేత నువ్వు మాట్లాడేది? గింత సడన్గా పోదాం అని అంటే ఏందనుకుంటున్నావు అసలు నువ్వు? నా పుస్తెలతాడు ఉంది, నా కమ్మలు ఉన్నాయి, నా మాటలు ఉన్నాయిరా. ఇవన్నీ అమ్మితే కనీసం 1,50,000 దాకా వస్తాయిరా. ఈ 1,50,000 తోటి మనం ఎక్కడన్నా కొన్ని రోజులు బతుకుదాంరా. లోపట బిడ్డ కూడా ఉన్నది, హాస్పిటల్లో ఉంచుకుందాంరా. ఇప్పుడు నన్ను ఇక్కడ ఎవ్వరు ఉండనియ్యరు. ఎవ్వరు చూడకముందు నేను మెల్లగా ఇంట్లో వచ్చిన బట్టలు పట్టుకొని బయటకు వెళ్దామని. ఇక నన్ను నరుకుతారా. వాడు ఇంకో 2-3 రోజులలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు కావచ్చు. నేను ఎక్కడ ఉండలేనురా. ఇప్పుడు నేను మా అవ్వగారింటికి పోతే కూడా వాళ్ళు నన్ను రానియ్యర్రా. శ్రీను నువ్వు బయటకు వచ్చేరా ప్లీజ్. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నన్ను తీసుకొని ఎక్కడికన్నా పోదాంరా ప్లీజ్ రా. ఇంత సడన్గా అనంటే నా తోటి కాదు శ్వేత. ఎందుకు అనంటే మా వాళ్ళు ఊరుకోరు. ఇందిరా టైంకి వచ్చినాక ఊరుకోరు అని అంటున్నావు. చేసిందంతా చేసినావు, ఇట్లా ఏమన్నావు అట్లా ఏమన్నావు చేసినాక. ఇప్పుడు ఏంద్రా టైంకి వచ్చినాక ప్లేటు మార్చుతున్నావు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా చెప్పు? నేను అవ్వగారింటికి పోరాదు, ఇక్కడ ఉండరాదు. ఇప్పుడు నేను ఎటన్ పోవాలి, ఏం చేయాలి చెప్పు? నేనేమన్నా నిన్ను వదిలేస్తా అంటానా? నాతోటే బతుకుతా, పోదాం ఎక్కడికైనా లేచిపోదాం అని అన్నావు కదరా. ఇప్పుడు నువ్వు రూపాయి లేకున్నా మంచిదే. నా అన్ని అమ్మి బతుకుదాం దారా. కొన్ని రోజుల తర్వాత కోపం పోతుంది మీ వాళ్ళకు, అప్పుడు మీ ఇంటికి వచ్చి ఉండొచ్చురా.
అట్లా ఇప్పుడు వీలు కాదు శ్వేత, కొన్ని రోజులు ఆగు. మళ్ళా ఇప్పుడే మీ ఓడు కోలుకున్నాడేమో, మళ్ళా మన ఇద్దరం లేచిపోతే ఖచ్చితంగా నువ్వే మందు పెట్టినావు నేనే పెట్టిపించినా అని మన ఇద్దరి మీద కేసులు అవుతాయి. మళ్ళీ కోర్టుల పొంటి పోలీస్ స్టేషన్ల పొంటి లచ్చలు లచ్చలు పెట్టుకుంటా తిరగాలి. అదంతా ఎందుకు వచ్చిన బాధ చెప్పు. నువ్వు ఒక్కదానివి కొన్ని రోజులు ఎడనన్నా ఉంటే అందరూ ఈ టాపిక్ అనేది మర్చిపోతారు. తర్వాత మనం పోదాం. ఏంద్రా ఒక్కదాన్ని ఎక్కడ ఉండాలిరా? నన్ను నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేరా? కొన్ని రోజులంటే ఎన్ని రోజులు ఉండాలిరా శ్రీను? అరే వీళ్ళందరూ ఇది టాపిక్ మర్చిపోవద్దా? మర్చిపోయేదాకా కొన్ని రోజులు ఎక్కడన్నా గడుపుకోవాలి. ఏమోరా, నాకేదో తేడా కొడుతుంది నువ్వు నన్ను మోసం చేస్తున్నావని. అదంతా ఏది లేదు. ఇప్పుడు నేను ఈ ఊరి పెట్టి ఎక్కడికి పోయి ఉండాలిరా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఏ ఫ్రెండ్సో ఫ్యామిలీ మెంబర్సో ఎవరో ఉండరా? పొయ్యి ఉండరాదు. అమ్మత్తాంది, ఫోన్ కట్ చేస్తాను నేను. హలో హలో శ్రీను, శ్రీను ఇటు మాట్లాడరా. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎట్లా? ఈడేమో ఇట్లా బట్టే నేనేమో ఈ ఊర్లో ఉండరాదాయే. ఇప్పుడు నేను ఎటు పోవాలి, ఏడని ఉండాలి? మా అమ్మోళ్ళ ఇంటి పోయినా కూడా నన్ను బతకనియరు, నన్ను ఉండనియరు అక్కడ. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఫస్ట్ అయితే బ్యాగులా బట్టలు పెట్టుకొని బయటకైతే వెళ్దాం. మళ్ళా ఇక్కడ ఎవరన్నా చూస్తే పొట్టు పొట్టు తిడతారు. నా బట్టలు ఏడున్నాయో చదురుకుంటా. ఇదేంటి డోరు తీసుంది? ఎవరు వచ్చిర్రు? అవో అది వచ్చినట్టుంది కదా. అయినా అది గిటెందుకు వచ్చింది? రమక్క రమక్క ఉన్నవా? ఇగరా ఇగరా. ఏమైందే? దీని డోర్లు తీసున్నాయి. ఆ దొంగ ముండ వచ్చింది కాదు. వచ్చిందా? దాన్ని దుమ్ము దులుపుదాం పాయే లత. ఏమో చదువుతున్నట్టున్నది. బ్యాగుల ఆడ బ్యాగ్ కనబడుతుంది. మరి బ్యాగుల బట్టలు గిట్ట పెట్టుకొని పీకుతానా ఏంది? నరసక్కకు ఫోన్ చేద్దాం ఒకసారి. నువ్వు ఎయిరామక్క ఫోన్ చేయి, నరసక్కని రమ్మన్. చేస్తావు. హలో నర్సక్క, ఈ దొంగ ముండ వచ్చింది. జల్దీ మల్లక్కని తీసుకొని రాయిటు. ఎప్పుడు వచ్చింది? ఏమో ఎప్పుడు వచ్చిందో లత చూసింది. ఏదో చదురుతాందట. బ్యాగ్ ఇట్లా చదురుకొని పీక్తాని కావచ్చు. జల్దీ జల్దీ రా, నువ్వు రా మల్లక్కని తీసుకొని. తందట. అసలు ఇది ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు బట్టలు చదురుకొని ఏడిపోతుంది రమక్క. ఏమో ఏడుకోతుందో అని పట్టుకొని లేచి పీక్తుంది కావచ్చు, మనకేం తెలిసే. అవునే, అది వచ్చిందని చూసుకుంటా ఉంటుర్రు. దాని మెడలు బట్టి బయటకిగ్గి 4 దాన్ని ఎల్లగొట్టద్దా? అయ్యో, అట్లా ఇంట్లో పోయి కొడితే మనం కొట్టినట్టు అవుతుంది. అది రాని అవతలకు. అది చదురుతున్నట్టుంది, బ్యాగు పీక్తది కావచ్చు నర్సక్క. దాన్ని 4 అందుకోవాలాగు. సిగ్గులేని దాన్ని. అది అవతలకైతే రాని. సిగ్గులేదానేముండా, ఇంకా ఏమిటికి ఈ ఊర్లకు వచ్చినవే నువ్వు? తెగించిందానా మా బావని చంపడానికే? నువ్వు పెద్ద స్కెచ్ చేసుకునే వచ్చినావే. సిగ్గులేనాడుదానా, ఎందుకే నీ బతుకు పాడుగాను. అవలాలా నేను వెళ్ళిపోతున్నా, నన్ను ఏమీ అనకుర్రి. ఏమనుడు కాదు, నలుగురు కలిసి చెప్పు చీపిరందుకొని దన్నాలే నీయాసొంట ఆడిదాన్ని. ఊర్లా ఎప్పుడు ఎవ్వరు గిట్ల చెయ్యలేదు. నువ్వే ఆడిదానివి చేసినావు. దొంగ ముండా, నిన్ను చూసి ఇంకా నలుగురు నేర్తారు. సిగ్గు అనిపిత్తలేదే కొంచెమన్నా? మొగన్ని చంపడానికే అదైపోయినావు. అదంతా అబద్ధం. నేను నా మొగని నేను ఎందుకు చంపుకుంటా? అవలాలా అన్ని అబద్ధాలు ఆడకే దొంగముండా. నీయాసొంట ఆడదానికి గట్టి శిక్ష పడాలి నర్సక్క. దీన్ని మన ఊర్లో ఉన్న చెట్టుకు కట్టేసి నలుగురు చూసేటట్టు పొట్టు పొట్టు దందంపా. దీన్ని చూసి ఇంకొకరు వేయకుండా కావాలి. అవునే, ఓ సిగ్గులేని ఆడదానా, నీకు ఎంత తెగించినవే నువ్వు? అవునే, నీ మొగడు అంతగానో నిన్ను ఏం టార్చర్ చేసిండే? వానంతా మంచోడే లేడు. ఇప్పుడు మిండన్ దగ్గర పోతున్నావా, లేకపోతే ఇంకెవడన్నా ఉన్నాడా వాని దగ్గర పోతున్నావా? ఎంతమందిని ఉంచుకున్నదో ఆడిది. అసొంటి ఆడదానివి అంతోటి ఇంతోటి వండుకుంటా ఉండనుంటివి. అట్టిగా ఒక మొగ జీవితాన్ని ఆడయ్య అవ్వ లేని జీవితాన్ని నాశనం చేస్తా చంపేస్తా అని అనుకున్నావు. పిచ్చిదానా, మెంటల్ దానా, వేస్ట్ దానా. నీ అసొంటి దరిద్రపు ముండలు ఉండద్దు. సావాలే, సావు పోరాదే ఏడికన్నా పోయి. దొంగ ముండా. అతగనం కావరం అత్తే అన్నిని పట్టుకొని పోనుంటివి. వీని పానం తీయాలని ఎందుకు అదైనవు? నేను పోతున్నవ్వలాలా మీ బాంచను నన్ను మాటలతోటి ఇంకా చంపకుర్రి. నేను చెయ్యని దానికి నింద వేసుకొని వెళ్ళిపోతున్నా. అత ఇంకా చెప్పుదేపోయి ఒకసారి. చీపిరి కూడా పట్టుకరాపోయే. చెప్పు చీపిరి అందుకొని పొట్టు పొట్టుదంతే
దీనికి మొత్తం ఉన్నాయి లేని అన్ని నిజాలు బయటకు రావాలే. ఇంకా ఏం తప్పు చేయలేదు, నిందేసుకొని పోతున్నానంటాంది నల్లి కుట్లది. అబ్బా అబ్బా, నల్లి కుట్లేషమేసి ఎంత పని చేసినవే. ఆ బావకేమన్నా అయ్యి చచ్చిపోతే ఎట్లుండు? ఇది మంచిగా ఇంకోని పట్టుకొని ఇంట్లో వండేది కావచ్చు. అందుకే చూసింది ఆయనను చంపితే ఇల్లు నాకైతుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఉండొచ్చు అని అనుకున్నది. అందుకే గంతగనం మొత్తుకున్నా కూడా మనల్ని ఎవరిని విలువలేదు ముండా. ఇప్పుడు ఎవరి దగ్గర పోతున్నావే? మిండరు రమ్మన్నాడా లేకపోతే నీ అయ్యావ దగ్గర పోతున్నావా? అయ్యావ ఉంచుకుంటారా లేకపోతే నిన్ను నీ మిండరు ఉంచుకుంటాడే? అవునే, నీ బతుకు పాడగాను. ఇంకోసారి ఈ ఊర్లకు గిట్లా వచ్చేవు అటుకే పంపిస్తాం నిన్ను. ఏ సంపు, దాన్ని జంపు నరసక్క. చంపుడు కాదే, కొడితే కాదే మనిషికి సిగ్గుమానం వచ్చేది. మాటలు చాలు. అందరూ ఎందుకంటుర్రు ఏం కథ అనేది దానికి అర్థమైతే చాలు. దానికి అర్థం కాదు. ఎందుకనంటే అది సువ్వర్ ముండాది. మొగన్నే చంపడానికి అదైంది అని అంటే ఇది ఎవరినైనా చంపుతుంది, ఏమైనా ఎత్తది. దీనికి కావాల్సిన సుఖం కోసం. నీ మొగం దగ్గర లేని సుఖం నీకు ఏడ దొరికిందే? అవునే ఓ ముండా. ఆ సుఖం కోసం పీకనుంటివి ఇల్లిసిపెట్టి మా బావనిసిపెట్టి. కానీ మందు పెట్టి చంపాలని చూసినావే? సిగ్గులేందానా? పెళ్లి కాని పోరంతోటి ప్రేమల పడి మంచిగా మలుపుకొని కడుపు తెచ్చుకొని అట్టిగా ఓ జీవితాన్ని బలి చేయాలనుకున్నావు. అంతా నీ దగ్గరనే ఉంది తప్పు. అటు ఆ పోరన్ జీవితం నాశనం చేసినావు, ఇటు నీ మొగన్ జీవితం నాశనం చేసినావు. అట్లాంటిది నీ జీవితం ఇంకా ఇంకా నాశనం అయిపోతుంది, పురుగుల పడిపోతావు. ఎవ్వడు ఎవ్వతి కూడా నీ దగ్గరికి రాదు. అయ్యరాడు అవ్వరాదు, ఎవ్వరు రారు. అట్లా నాశనమైపోతావు. చెప్పనుకుంటా అన్నారు ఇసొంటి ముండరు మన ఊర్లో కనబడితే. సిగ్గులేని ముండా, ఇంకోసారి ఈ ఊర్లకు గాని ఎక్కడన్నా కనబడాలే నీ మెడలిరిచి చేతుల పెడతాం బిడ్డ. నడు, సిగ్గులేంది ఉసిర్రా. ఇంకా ఎట్లా నటన ఎత్తందో. చేత్తది నటన ఎందుకు ఏదది? చెప్పు చీపిరి తెమ్మన్నప్పుడు దేవద్దా అని. కానీ చెప్పందుకొని చీపిరి అందుకుని అంతనన్నా సిగ్గుమానం వచ్చేది కావచ్చు దొంగ ముండకు. ఎందుకు నర్సక్క? ఎవ్వతి పాపం దానికే, ఎవ్వతి పాపం దానికే కొడుతుంది. ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తాడు. అవ్వ ఇంకా ఇంట్లోకి వచ్చి సామాన్ చదువుకొని పోతాంది. అయ్యో నర్సక్క, అదేం సామాను మనం చూడపోతిమి కదా. దాని సామాన్ ఇచ్చకపోను, చదువుకపోని నాశనం అయిపోని తీయే. ఇంటికి తాళమే లత, నువ్వు తాళమే. రాము వచ్చేదాకా ఇంటికి తాళమేసి ఉంచు. అటు ఇంటని కోటెయ్యి, ఇంటి ముంగట ఓటెయ్యి. ఇంకా అది వస్తుందా ఈ ఊర్లకు? అబ్బా ఆడోళ్ళు బాలే మోతుకున్నారు పోర్రి. ఒత్తుకోకపోతే ఏంది? గసొంటి ఆడిది ఊర్లా ఉండద్దు. దాన్ని చూసి ఇంకా వచ్చే కొత్త పోరగాళ్ళు నేర్చుకుంటారు. ఏం పద్ధతి అది, ఏం రీతి అది. అత చెప్పు చీపిరి తెచ్చు కదా. నేను చెప్పు చీపిరి అందుకొని తన్నేదాన్నే దాని యూత్ అంతా మంటలెత్తాంది మంట. అత్తదా అది ఊర్లోకి అత్తదా? రాదు. ఇంకా అత్తదా అనయ్య? అత్తే అది మా చేతుల్లోనే సత్తది. పాపం ఏం తెలియని పోరన్ని సంపుతా అని ప్లానింగ్ చేసింది ఆడిది. ఇక ఎట్లాగో పోరానికి అయ్యలేరు అవ్వలేరు, ఏం చేసినా నడుతుందని అనుకున్నది కావచ్చు. కానీ మన అందరం లేమా? ఉన్నాం. ఇప్పుడు నేను ఎటు పోవాలి, ఏం చెయ్యాలి? నాకు ఏది అర్థమైతలేదు. ఇప్పుడు ఏడబోయి సావాలి నేను? మా అమ్మోళ్ళింటికి పోవాలా లేకపోతే ఎటు పోవాలి? నాకేది అర్థమైతలేదు. ఈ శ్రీనిగాడేమో ఇప్పుడే వద్దు 4 రోజులు ఆగు అని వీడంటాండు. ఈ 4 రోజులు నేను ఏడబోయి ఉండాలి. ఒకసారి ఇదే ఫోన్లకి మా నాన్నకు ఫోన్ చేస్తా. నాన్న గిది పరిస్థితి, నేను అత్తా అని చెప్తా. ఏమంటాడు? హలో ఎవరు? నానా, నేను శ్వేతను. నాకు ఎవరు లేరు బిడ్డ, సొంటోళ్ళు సచ్చి పోయిర్రు. ఎవరు మీరు? రాంగ్ నంబర్ కు వేసినట్టున్నారు. హలో నానా, నేను చెప్పేది ఒక్కసారి నానా. హలో. అయ్యో కట్ చేసిండు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా, ఏంది? ఇప్పుడు నేను ఎటని పోవాలి, ఏడని చావాలి? వాళ్ళు ఒకసారి ఎత్తా మా నాన్నకే. అరే ఎవరుర్రా? రాంగ్ నంబర్ అన్ననా? నానా నేను ఇంటికి వస్తనే నానా. హలో. నరికి ముక్కలు నరికి పోగులేత్తా. నాకెవ్వరు ఫోన్ చేయొద్దు. హలో నానా, ఒక్కసారి చెప్పేదినే. హలో. అయ్యో దేవుడా, కట్ చేసిండు. ఇప్పుడు నేను ఎటని పోవాలి, ఏం చెయ్యాలి? ఆ బంగారు తల్లి, బావను మెల్లగా నీ దిక్కు మలుపుకుంటున్నావా లేదా? అయ్యో అత్తమ్మ, మలుపుకుంటున్నా.
బావను దూరం తీసుకెళ్ళి నేను ఈరోజు ప్రపోజ్ చేసిన, బావనికి ఫీలింగ్స్ వచ్చేటట్టు చేసిన. బావ ఏ విషయం అనేది నాకు రాత్రి చెప్తానన్నాడు. చాలా సంతోషం రా బావ, నువ్వు ఒక్కటైతే నాకు అదే చాలు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అదే చాలు. బావ మనసులోకి నువ్వు పోయి బావకు నీ మీద ప్రేమ వచ్చి బావ ధ్యాస అంతా నీ మీదికి మల్లితే నాకు అదే చాలురా. ఖచ్చితంగా నేను బావ నా దిక్కు తిరిగేటట్టు చేసుకుంటత్తమ్మా, నువ్వేం బాధపడకు. బావంటే నాకెంత పిచ్చో నీకు తెలుసు కదా. తెలుసురా బంగారు తల్లి, నీ మీద నమ్మకంతోటే కదా నేను రప్పించుకుని ఇక్కడికి. నేనే ఇంటి కోడలనత్తమ్మా, నువ్వు ఫిక్స్ అయిపో. సరే సరేరా, ఉన్నాడు కదా బావా. అటు ఇటు చీకటి అవుతుంది. ఏమైంది బావా, ఏం సంగతి అని అడుగుపో. అడుగుతా. సో ఫ్రెండ్స్, చూసిర్రా మన వీడియో? మరి ఇక నెక్స్ట్ పార్ట్లో శ్వేత అనే ఆమె ఎటు పోతుంది, అయితే మరి నెక్స్ట్ ఏం కాబోతుంది? శ్రీను మనసు మారుతుందా? మరి ఆమె బతికేమవుతుంది, రాము బతికేమవుతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. దోస్తులు ప్లీజ్, మేము కోరుకునేది మిమ్మల్ని ఒక్కటే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మీరు చేసే ప్రతి లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనంటే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి చాలామంది చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఒక రియల్ స్టోరీ ఏం జరిగింది, ఏం కథ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే ఇలాంటి తప్పులు చేసేవారు ఎవరన్నా ఉంటే లాస్ట్కి స్టోరీ చూసి ఇప్పుడు చూస్తూ తప్పక మారాలి అని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇలాంటి పనులు చేసి బాధపడి జీవితాలైతే నాశనం చేసుకోకండి ప్లీజ్. తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన వీడియోస్కి హైప్స్ ఇస్తూ ఉండండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది, ఏం కథ అనేది అయితే తర్వాతటి వీడియోలో చూద్దాం. ఇక అందరికీ సెలవు, బాయ్ బాయ్ దోస్తులు.